హాయ్ ఫ్రెండ్స్, సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటిదండి. నెల శాలరీ కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మంత్ నుంచి 60,000 ప్లస్ మనకి పర్కజైట్స్ అనేవి చాలా రకాలైతే వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కేవలం రెగ్యులర్ పోస్టులు మాత్రమే, వీటిలో ఎటువంటి కాంట్రాక్ట్ పోస్టులు అయితే లేవు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అలాగే మహిళల అభ్యర్థులు అయితే కనుక ₹1 కూడా అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ యొక్క ఆఫీసర్ స్థాయి పోస్టుల నోటిఫికేషన్కి అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ఆల్ ఓవర్ ఇండియా జాబ్ నోటిఫికేషన్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చండి. మరి ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, నోటిఫికేషన్కి వెళ్ళిపోతామా? లెట్ us స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనేటువంటి పోస్టులు వివిధ రకాల విభాగాలు అయితే కనుక భర్తీ చేస్తున్నారండి. ఇక పోస్టులు కనుక మన డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లేదా ఏజీఎం జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద పోస్టులు ఉన్నాయి. అలాగే టెక్నికల్ విభాగానికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అలాగే లాలో కూడా మనకి యొక్క ఏజీఎం పోస్టులు అయితే కనుక భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీటితో పాటుగా అదనంగా మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఎఫ్సీ అయితే కనుక భర్తీ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక వేకెన్సీస్ మొత్తం విషయం కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 89 పోస్టులు అయితే కనుక ఎఫ్సీఐ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక భర్తీ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేటగిరీకి సంబంధించినటువంటివి ఫ్రెండ్స్. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేటగిరీ పోస్టులకి అయితే 60,000 నుంచి 1,80,000 దాకా, అలాగే మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే వీటితో పాటుగా అదనంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్కి వర్తించేటువంటి ప్రతి అలవెన్స్ పర్కజైట్ అనేది మీకు వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ కనుక గమనించినట్లయితే మనం పోస్ట్ వైజ్గా కనుక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మొదటగా ఎంబీబీఎస్ పోస్టులకి మీరు ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి. అలాగే దాంతో పాటు రెలవెంట్ ఫీల్డ్ లో మీకు కనీసం 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక మిగిలినటువంటి పోస్టులకి అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్, జస్ట్ లాలో తప్ప. సో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి వచ్చినట్లయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక 55% మార్కులతో పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కేవలం 50% మార్కులతో పాస్ అయినా సరే ఈ యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏజీఎం పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే అకౌంట్స్ విభాగంలో ఏజీఎం పోస్టులకు అయితే కనుక మీరు చార్టెడ్ అకౌంటెన్సీ చేసి దాంతోపాటుగా మీకు సర్టిఫికేట్ కనుక రిజిస్ట్రేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు ఫ్రెండ్స్. అలాగే టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి ఏజీఎం పోస్టులకి అయితే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే కనుక బీటెక్ ఫుడ్ సైన్స్, తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్, లేకపోతే బయోటెక్నాలజీలో సరే మీరు యొక్క డిగ్రీలు పొందినట్లయితే ఈ టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి ఏజీఎం పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు పోస్టులను అనుసరించి కొన్ని పోస్టులకి 28 సంవత్సరాల దాకా, మరికొన్ని పోస్టులకు 30, 33, 35 సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి జనరల్ ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అన్ని కూడా మనకి యొక్క నోటిఫికేషన్కి అయితే వర్తిస్తాయని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మనకైతే కనుక ఓబీసీ క్యాండిడేట్స్కి అదనంగా 3 సంవత్సరాల దాకా, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అదనంగా 5 సంవత్సరాల దాకా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి నోటిఫికేషన్లు అయితే వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందండి. అది కూడా ₹1000 దాకా పే చేయాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి లేకపోతే కనుక మహిళా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటైతే మీకు ఎటువంటి అప్లికేషన్ లేదు ఫ్రెండ్స్. ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫీజు చెల్లించాల్సినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే యొక్క సంస్థకి అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రొసీజర్ భాగంగా మనం కండక్ట్ చేయబోతున్నటువంటి రాత పరీక్ష తాలూకా ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మొదటిగా ఏజీఎం టెక్నికల్ పోస్టులకి సంబంధించినటువంటి ప్యాటర్న్ కనుక చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మొత్తంగా 150 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. 150 నిమిషాల టైం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 45 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి 40 క్వశ్చన్లు, అలాగే మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి. అగ్రికల్చర్ ఎకానమీ, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 45 క్వశ్చన్లు. సో టోటల్గా 180 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 150 నిమిషాల టైం అయితే ఇస్తారు. సో ఇది వచ్చేసరికి మనకి టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి ఏజీఎం పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులకి. ఇక మిగిలినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటుగా మనకి రెలవెంట్ డిసిప్లైన్స్ లో 60 క్వశ్చన్స్ అయితే కనుక అదనంగా రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి యొక్క పేపర్ అయితే కనుక సిలబస్ డివైడ్ చేయడం జరిగింది. సో డీటెయిల్డ్గా సిలబస్ కావాలి, దీనికి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేటువంటి విషయాల కోసం అయితే కనుక అభ్యర్థులు ఖచ్చితంగా వీళ్ళ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కనుక ఒకసారి రిఫర్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ తాలూకా కాపీ లింక్ అనేది నేను వీడియో డిస్కషన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను.
సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుందండి. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఎఫ్సీఐకి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేవి కూడా మన యొక్క ఆంధ్ర, తెలంగాణలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీ యొక్క సొంత రాష్ట్రంలో కూడా మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. fci.gov.in అనేటువంటి సైట్ లాగినైతే ఈ నోటిఫికేషన్ తాలూకా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీకు అవైలబుల్గా అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి అప్లికేషన్ అనేది మార్చి 1 నుంచి కూడా ఆన్లైన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి అభ్యర్థులు అయితే మాత్రం ఈ రోజు లాగిన్ అయ్యి యొక్క నోటిఫికేషన్ లింక్ లేదని చెప్పేసి మాత్రం అపోహపడద్దు. మనకి లింక్ అనేది మార్చి 1 అంటే రేపటి నుంచి కూడా ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి మార్చి 31తో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీజర్ భాగంగా కండక్ట్ చేస్తామన్నటువంటి రిటర్న్ ఎగ్జామ్ తాలూకా డేట్ అనేది మనకి ఇక్కడ మే లేదా జూన్ మధ్యలో జరుగుతుందని చెప్పేసి టెంటేటివ్ ఇవ్వడం జరిగింది. సో మనకైతే కనుక సాలిడ్ గా ఒక 2-3 మంత్స్ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎఫ్సీఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటాయి. సో గత పేపర్లు కనుక మీరు ఒక్కసారి తీసుకొని ఒకసారి ప్రిపేర్ అయినట్లయితే మాత్రం మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి సిలబస్ మీరు తయారు చేసుకొని మార్కెట్లో మంచి మంచి బుక్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఈ యొక్క ఎఫ్సీఐ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్ట్ మీకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో తెలుగు అభ్యర్థులు అయితే మాత్రం దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసి ఉద్యోగం పొందడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.